రీసెంట్ గా జపాన్ లో నాకు అయిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ పాస్ట్ 3-4 డేస్ నుంచి నా నుంచి వీడియోస్ ఏం రావట్లేదు. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను సిక్ అయ్యాను అనమాట. నార్మల్ గా ఇండియా నుంచి తెచ్చుకున్న మెడిసిన్స్ యూజ్ చేస్తుండే, బట్ తగ్గలేదు. సో ఇమీడియట్ గా బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. సో ఆ రోజు పేషెంట్స్ అయితే చాలా మంది ఉండే. సో వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ నాకు టెంపరేచర్ చెక్ చేశారు. సో చెక్ చేయగానే హై టెంపరేచర్ ఉంది అని చెప్పేసి తను కూర్చోలేదు, తను ఉండలేదు అని చెప్పేసి అయితే మాకైతే ఒక సపరేట్ రూమ్ ఇచ్చారనమాట. ఒక బెడ్ ఇచ్చారు. సో అక్కడ రెస్ట్ తీసుకో అని చెప్పేసి. సో నేనేమనుకున్నా అంటే ఒక 1 hour లో అయిపోద్దిలే ప్రాసెస్ అనుకున్నాను. బట్ ఆల్మోస్ట్ లైక్ 3 hours పట్టింది వెయిట్ చేయలేక. నేను ఉండడం ఓకే, నాకు బెడ్ ఇచ్చారు. 3 hours అంటే టైం గురించి ఏం కాదు కానీ, బట్ విహాన్ తోని 3 hours అక్కడ హాస్పిటల్ లో ఉండడం అనేది మాకైతే పెద్ద టాస్క్. ఫస్ట్ వచ్చిన పేషెంట్స్ ఎవరు ఫస్ట్ వచ్చారో వాళ్ళకే ట్రీట్ చేస్తారనమాట. ఆ తర్వాతనే ఇంకొక పేషెంట్ కి వెళ్తారు. సో వీళ్ళు ఇక్కడ సీరియస్నెస్ మ్యాటర్ కాదు ఇక్కడ, కానీ వాళ్ళ లైన్, వాళ్ళ క్యూ మ్యాటర్ అన్నమాట. లాస్ట్ పేషెంట్ నేనే ఉండే. చెక్ చేసిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు. సో విహాన్ పార్క్ వచ్చాము, ఆడుకుంటున్నాడు. మెడిసిన్స్ ప్యాక్ చేసే టైంలో ఒక ముసలావిడ లైక్ తను వచ్చి విహాన్ కి అయ్యో చాలా టైం అయింది కదా, ఇంత టైం 3 hours వెయిట్ చేసిన పాపం తనకు ఆకలి అవుతుందో ఏమో అని చెప్పేసి తనకు ఫ్రూట్ జెల్లీస్ లాంటివి తీసుకొని వచ్చింది అనమాట. తీసుకొచ్చి విహాన్ కి తినిపిస్తుండే. అంటే నాకు ఓపిక లేదు కదా అని చెప్పి తనే ఇట్లా తీసి ఇట్లా అంటే ఒక తల్లి లాగా తనే చూసుకుంటుండే విహాన్ ని. జపాన్ లో కైండ్నెస్ కి అసలు ఏ మాత్రం లోటు లేదు. చాలా కైండ్ గా, చాలా పొలైట్ గా, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఒక పెద్ద చిన్నతనం అంటూ అలాంటి ఏమీ ఉండదు. మనిషినిగా ట్రీట్ చేస్తే ఎలా ఉంటుందో జపాన్ లో మీరు అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ ఇన్ జపాన్.